నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇంకా గందరగోళం కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే 99% ప్రజలకు ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలు మాత్రం తమకింకా ఫామ్స్ రాలేదని గగ్గోలు పెడుతున్నారు. దాంతో తమ ఓటు ఉంటుందా ఉండదా అన్న ఆందోళన కూడా నెలకొంది. ఈ ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం BLOలు ఇంటింటికి వెళ్లాలి. ఓటర్ల వివరాలను ధృవీకరించి నమోదు పత్రాలను పంపిణీ కూడా చేయాలి. కానీ BLOలు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24 తేదీలోపు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ సమత గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. ఎస్ఐఆర్ విషయంలో కూడా గతంలో ఈ నకిలీ ఓట్లకు సంబంధించి కానీ చాలా సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ ఆ విషయంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం కానీ కోర్టుల వరకు కూడా వెళ్ళిన సందర్భం ఉంది. ఈవెన్ ఎస్ఐఆర్ గురించి కూడా వెళ్ళడం జరిగింది, కానీ అది ప్రూవ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అసలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని మీరు వ్యతిరేకిస్తున్నారా, లేదంటే ఆ జరుగుతున్న అమలు తీరు గురించి వ్యతిరేకిస్తున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న నమస్కారం అండి. మొదటి నుంచి ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో వారికి ఉన్న కాంక్ష ఏంటంటే దేశాన్ని ఏలాలి, ప్రపంచ దేశాన్ని ఏలాలి, ప్రజలందరినీ తికమక పెట్టాలి, నాయకులందరినీ ఇబ్బందులు పాలు చేయాలి, ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ పరిపాలన సాగాలన్నట్టుగా ఒక దృక్పథంతో పనిచేస్తున్నట్టుగా కనబడుతుందండి. ఒక్కటి కాదు కదండి, ఇప్పుడు వీరు మోడీ గారు చేసినటువంటి ఓట్ల రద్దు కానీ అనేక సమస్యలు ఇట్లా ఇబ్బందులు పెట్టడానికి అంటే ఒక ప్రణాళిక ఉండదు వాళ్ళకు. ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి, రకరకాల ఇబ్బందులు పాలు కావాలి, అసలు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. అనేక రాష్ట్రాలలో విపరీతమైనటువంటి ఓట్లు తీసేయడము, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పాలు చేయడము, ఈడీ CBI కేసులు పెట్టడం, ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో అనేక రకాలుగా మొన్ననే చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు బీహార్ లో 65 లక్షలు తీసేస్తే మళ్ళా బెంగాల్లో 95 లక్షలు తీసేసిరు, 28 లక్షల ఓట్లు అసలు అర్థం కాకుండా అయిపోయింది. ఈ ప్రక్రియ అనేది దాదాపుగా 22 వరకు చేయలేదు. 22 తర్వాత ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాలు అనేది చేయాల్సిన అవసరం ఉండే బీజేపీ వారికి. మరి మోడీ గారు అసలు అన్నిటికల్లా ఏదో అంటాడు, పొద్దున్న లేస్తే టీవీ, శాస్త్ర సాంకేతిక రంగాన్ని వాడతాడు, కానీ దేశ ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు, మరి ఏమి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అసలు ఆయనకు అర్థం కాని పరిస్థితి అంతా. ఎలక్షన్ కమిషన్ చూడండి, గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన అపాయింట్ చేసుకున్నటువంటి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి ఉంటుండే తొలగించిండు, ఆ తర్వాత ఆయనకు కేబినెట్ సహచరుని పెట్టుకున్నాడు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ని నియమించుకున్నాడు. రాహుల్ గాంధీ గారు పదే ఈ ఓటర్ వ్యవస్థ గురించి ఉన్న లోపాల గురించి, ఎక్కడెక్కడ ఏ విధంగా అన్యాయాలు చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు తీసేసి కాంగ్రెస్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంటే ఏ విధంగా తగ్గిస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారు అనేది పదేగా ఒక స్క్రీన్ పెట్టి LED దాంట్లో వివరంగా చెప్పిండు ఆయన. మరి వాటిని పట్టించుకోకుండా, సరి చేయకుండా, ఇది ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ ప్రభుత్వాన్ని ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు గాని, RTO గాని, MRO అధికారులు గాని ఈ విధంగా వాళ్ళని అందరినీ వాడుకొని వారికి ఉన్నటువంటి వాళ్ళకు వర్కర్లు ఉన్నారు, ఓన్లీ అధికారి ఉంటాడు. అధికారుల వరకు వీళ్ళు చేసినటువంటి డేటా ఎంట్రీ చేస్తారా అంటే ఆ విధంగా లేదు. అదే విధంగా చూస్తే ఈ రోజు ఆ ఫామ్ చూడండి, 2095 తర్వాత ఉన్న వాళ్ళది ఒక డాక్యుమెంట్ ఇచ్చుకోవాలి, అదే విధంగా 2002 తర్వాత ఉన్న వాళ్ళది ఒక రకంగా డాక్యుమెంట్ ఇచ్చుకోవాలి. ఈ రకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. మన దగ్గర చూడండి, రాష్ట్రంలో 66% లిటరసీ లేదు, తప్పు ఉంది ఇంకా కాబట్టి అసలు ఆ ఫామ్ చూస్తే ఉన్నటువంటి ఎమ్యునరేషన్ ఫామ్ చూస్తే ఇబ్బందికరంగానే ఉన్నదండి. అది అసలు ఎలా నింపాలి ఏంది అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే పొద్దున్న లేస్తే ఉన్నట్టు BLAలు 1, 2 వీళ్ళు మొత్తం ఉన్న అన్ని పార్టీలలో పొద్దున్న లేస్తే ఇదే పని చేస్తారా అండి? కాదు కదా. దీన్ని సంస్కరించాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున మొదటి నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి మొదలు పెడితే బాగుంటుండే. అన్ని దేశం అంతా అడావిడిగా మొదలు పెట్టుడు, ఉన్నటువంటి ఓట్లు తీసేయడు, ఇబ్బందులు పాలు చేయడు, మీరు చూసిరు కదా. మరి అదే విధంగా చూస్తే ఈ రోజు ఒక గాంధేయవాది అయినటువంటి స్వతంత్ర సమరయోధుడి ఉన్నటువంటి ఒక ఓటు తీసేస్తే అక్కడ వాళ్ళ కొడుకుది టెలిగ్రామ్ అనే పత్రిక ఎడిటర్ దే లోన్ తీసేస్తే ఈ రోజు వాళ్ళ పాప పెళ్లికి
అమెరికా పోలేని పరిస్థితి. అదే విధంగా చూసినటువంటి గాంధీ మీనాక్షి నటరాజన్ గారి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి 62 మెజార్టీ ఉండగా కూడా రాజ్యసభ నామినేషన్ ని ఎంత దుర్మార్గంగా తిరస్కరించిండ్రో చూసిరు కదా. మహిళల పక్షపాతి అంటారు, 33% రిజర్వేషన్ ఇస్తా అంటారు. మహిళల గురించి చూసిరు కదా ఏ విధంగా చేసిండ్రు. మీనాక్షి నటరాజన్ గారిది మన రాష్ట్రంలో ఏమి కేసే లేదు అసలు సరిగ్గా. అది ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఆమెకు సంబంధం లేదు, ఏది లేదు. అది తీసుకుపోయి పెట్టుకొని ఆమెకు ఒక గాంధీవాది ఎక్కడ కూడా ఒక 2 జతల బట్టలు తీసుకుపోయి ప్రజల కోసం పనిచేస్తుంది, ఆమె ప్రశ్నిస్తుందని ఎలక్షన్ కమిషన్ ఎట్లా తయారైపోయిందంటే ఒక బీజేపీకి జోబు సంస్థ లాగా తయారైపోయిందండి. ఇలా అయితే ఈ దేశాన్ని ఎలా నడుస్తారు? కానీ ఫేక్ నోట్లు అంటే ఫేక్ నోట్లు కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 10లో ఒక ఇద్దరు చనిపోయినా వాళ్ళ ఓట్లు కూడా స్టిల్ కన్సిడర్ అవుతున్నాయి. అట్లాంటివి తీసేస్తే మంచిదే కదా, ప్రక్షాళన జరిగితే మంచిదే కదా. ప్రక్షాళన జరగాలని ప్రక్షాళన పక్కన ఏదో దుర్బుద్ధి పెట్టుకొని ఉన్నటువంటి వేరే పార్టీల ఓట్లు తీసేయడము, వారికి అవకాశం. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక గాంధీ ఏమైంది రోహింగనా అతను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుని కొడుకు, ఒక పత్రిక నడుపుతున్నటువంటి కొడుకు, టెలిగ్రామ్ అనే ఒక పత్రిక నడుపుతున్నటువంటి వ్యక్తిది ఓటు తీసేస్తే ఈ రోజు ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వకుండా పాప మ్యారేజ్ పోలేకపోయాడు. అంటే ఏ విధంగా జరుగుతుంది అనేది వీళ్ళు ఇప్పుడు కింద ఉన్నటువంటి బిఎల్ఓలు బిఎల్ఏ వీళ్ళంతా పనిచేసినా కూడా ఓట్లు ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమున్న ఓట్లే పెట్టేసుకుంటారు, మిగతా ఓట్లు తీసేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి జరుగుతున్నది. ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరంగా తయారైపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఏ రకంగా సపోర్ట్ ఉంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలోకి సంబంధించి బిఎల్ఓల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఈ విషయంలో? రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి నడపాలి. వాళ్ళు ఆదేశిస్తే మేము ఇవ్వాలి. మేము ఇవ్వడానికి అన్నిటికీ రెడీ ఉన్నాము. మా బిఎల్ఓలు BLA 1 BLA 2 కూడా రెడీ ఉన్నారు. మేము అన్ని రకాలుగా ఇస్తున్నాం. అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా 60-70% ఫార్మ్స్ ఇవ్వలేదు ఇప్పుడు పబ్లిక్, ఇంకా ఉన్నటువంటి ఓటర్స్ కు. అన్ని సమస్యలండి. టైం సరిపోవట్లేదు మీరు అన్న లెక్క ప్రకారం. ఏం పని చేస్తుంది చెప్పండి. 2002 తర్వాత మేము ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా. నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పటి వరకు ప్రూవ్ చేసుకుంటూ పోతామండి? ఇంకా చెప్పండి. నాకు ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా, నాకు స్టిల్ నో ఐఎమ్ 60. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇంకా మా అమ్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎపిక్ నంబర్ ఉంది, అందులో సర్చింగ్ ఆప్షన్ తీసేసిరండి. రాహుల్ గాంధీ గారి ఓటు చోరీనంతా ఆయన చూపిస్తే ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి ఓటు అనేది? అది ఉన్న సైట్ చక్కగా ఓపెన్ కాదు, ఆ సైట్ చూసుకోరు. ఇదంతా దేశాన్ని గందరగోళం పరిస్థితికి నెట్టే విధంగా వీళ్ళ టీము బీజేపీ వాళ్ళంతా పనిచేస్తున్నారండి. ఇది చాలా మన దేశానికి మన ప్రపంచ దేశాలు ఏం ముఖం పెట్టుకోలేంతాడు. మాట్లాడితే దాదాపుగా ఇప్పటికి నిన్నటి మొన్నటి చూస్తే 104-105 సార్లు విదేశీ పర్యటనలు చేస్తున్నాడు. అరే రాష్ట్రాన్ని పట్టించుకోవాలి కదా, దేశాలను రాష్ట్రాలను పట్టించుకోవాలి. రాష్ట్రాలలో ఒకసారి జవాబు చెప్తారు సమత గారు. అంతకంటే ముందు తొట్ల స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సమత గారు, సో చెప్పండి. సో జితేందర్ గారు చెప్పినట్లుగా వాటన్నింటికి మీ జవాబు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెల 24 లోపు ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోవాలి. కానీ చాలా మందికి నిజంగానే చాలా గందరగోళంలో ఉన్నారు ప్రజలు. ఇది ఎలా చేయాలి ఏంటి? ఇంతవరకు బిఎల్ఓలు ఇంటికి వచ్చిన దాఖలా లేదు, ఫామ్ ఇచ్చింది లేదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఇంకెప్పుడు తీసుకోవడానికి టైం కూడా దగ్గరకు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి బీజేపీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తర్వాత జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జితేంద్ర అన్న గారు చెప్పినట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఓకే, అది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుందండి రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఓకే, అండ్ స్టేట్ గవర్నమెంట్ లో మన తెలంగాణలో ఇప్పుడు ఉన్నదేంటి? కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు మ్యాన్ పవర్ సప్లై చేస్తారు. వాళ్ళ పీపుల్ మాత్రమే ఈ బిఎల్ఓస్ గా ప్రతి ఇంటికి ఫార్మ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ పీపుల్ ఎడ్యుకేట్ చేయడం కానీ చేస్తారు. అట్లనే వాళ్ళతో సహాయంగా ప్రతి పార్టీ నుంచి బిఎల్ఏస్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. BLA 1 BLA 2 అని ప్రతి పార్టీ నుంచి ఏజెంట్స్ ఉంటారు. సో ఇది ఎస్ఐఆర్ అనేది ఎవ్రీ 10 years కి జరిగే నార్మల్ ప్రక్రియ.
ఓకే, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, బీజేపీ ప్రభుత్వంలోనే చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిన ప్రక్రియ. సో కొత్తగా చేసే ప్రక్రియ కాదు. సెకండ్ థింగ్, వై ఇట్ ఈస్ నీడెడ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ద రిఫ్రెష్. ఎప్పుడైనా కూడా ఓట్స్, డబుల్ ఓట్స్ వస్తాయి, తర్వాత డెత్స్ అవుతాయి, తర్వాత రీబర్త్స్ అవుతాయి. సో 18 years కొత్త ఓట్స్ ఎన్రోల్మెంట్స్ అవుతాయి. ఇట్లాంటి వాటిలో అడ్రస్ చేంజెస్, షిఫ్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎవ్రీ 10 years కి ఒక రిఫ్రెష్ ప్రక్రియ చేయాలి, ఎవ్రీథింగ్ రినోవల్ చేయాలని స్టార్ట్ అయిన ఒక ప్రక్రియ. దీంట్లో ఇష్యూస్ ఏంటి? 24th వరకు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తే, చాలా వరకు చూస్తే తెలంగాణలో 80 to 90% ఫార్మ్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయండి. ఇప్పుడు ఇన్ ప్రెసెన్స్ పీపుల్ ఇంట్లో లేరు, అట్లాంటప్పుడు అడ్రస్ ఐడెంటిఫై కాలేదు, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఫార్మ్స్ అక్కడ ఇచ్చి వెళ్ళడము, లేదంటే కొందరు ఫార్మ్స్ లేకపోవడము జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి, మనం యాజ్ ఏ ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పీపుల్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒకటి. సెకండ్ థింగ్, మనం భయభ్రాంతులను, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, ఇది నార్మల్ ప్రక్రియ. సో రీసెంట్ గా కూడా నేను కూడా కంప్లీట్ చేశానండి ఈ ఫార్మ్, ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒకటి వచ్చింది మా ఇంటికి. సో ఎన్యూమరేషన్ ఫామ్ లో మేము కూడా ఫిల్ చేసాం. ఫిల్ చేసేంత వరకు ఇది ఒక గందరగోళ ప్రక్రియ లానే అనిపిస్తుంది. వెన్ యూ ఫిల్ ఇట్స్ వెరీ ఈజీ, యాక్చువల్ గా చాలా ఈజీ. ఈవెన్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి పరిధులు కూడా లేకుండా చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు. అండ్ వీ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ టు ఫిల్ ఇట్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలోనో ఉందో సొత్తులోనో ఉందని నేను మాట్లాడడం మీరు కరెక్ట్ కాదండి. సో ఎవరి పరిధిలో ఎలక్షన్ కమిషన్ అనేది ఉండదు. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉందంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీ చేతిలో ఉందా, అంతకు ముందు మీ చేతిలో ఉందా? సో ఇట్లాంటి ప్రశ్నలు ఏర్పడతాయి. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఇండిపెండెంట్ స్టేటస్ ఆఫ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉండదు, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్, స్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఎవ్రీ పార్టీ, టు మేక్ ష్యూర్ దట్ ఇట్ గోస్ వెల్. మనకు ఒక ప్రక్రియ జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ఇంటికి వచ్చి ఇట్లా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 2 forms ఇస్తున్నారండి. 2 forms, ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు, 2 forms ఇస్తున్నారు. మనం రాసినప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక ఫామ్ లో ఫస్ట్ నార్మల్ గా ఫిల్ చేయండి, పెన్సిల్ తో ఫిల్ చేయండి, లేదంటే ఒక జిరాక్స్ తీసుకుని ఫిల్ చేయండి. ఇన్ కేస్ బోత్ ద ఫార్మ్స్ కూడా మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తప్పుగా ఫిల్ చేసినప్పుడు, దీంట్లో ఉండేది అసలు 3 ఉన్నాయండి. సో ఫస్ట్ ఫ్రంట్ పైన 2 boxes, కింద ఒక బాక్స్, కింద ప్రతి వాళ్ళు కూడా నింపాల్సిన బాక్స్, పైన 2 boxes ఉన్నాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్న బాక్స్ లో వీ హ్యావ్ టు ఫిల్ 2002లో ఎవరికైతే ఓటర్ ఐడి ఉంది, ఓటు వేసినారు, ఓటర్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ నింపండి. లేదు అనుకుంటే యూ జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్స్ లో నింపడం జరుగుతుంది మన డీటెయిల్స్ అనేది. ఆ లెఫ్ట్ సైడ్ లో ఎవరిది, మన తండ్రిది, వాళ్ళ తండ్రి పేరుతో, సో ఆయనకున్న ఎపిక్ నంబర్ గానీ అది. సో ఇవి కూడా డీటెయిల్స్ లేని వాళ్ళు, యూ కెన్ సర్చ్ ఇన్ ద ఆన్లైన్ యాప్ లో. ఆన్లైన్ లో యాప్ ఉంది, CEO.government.in అని. సో దాంట్లో కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కూడా సర్చ్ చేసుకొని నేను ఫిల్ చేసుకున్నాను. అండ్ కింద ఫామ్ అనేది ప్రతి ఒక్కరు నింపాల్సింది, ఈ కాలం అనేది ప్రతి ఒక్కరు నింపాల్సింది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు 2 forms ఇచ్చినారు, 2 కూడా కన్ఫ్యూజన్ లో మీరు తప్పుగా నింపినారు, జస్ట్ ఫోల్డ్ ఇట్. ఓకే, ఈ కింది ఫామ్ అందరికి కామన్. ఓకే, టేక్ ఏ జిరాక్స్ ఆఫ్ ఎ నార్మల్, ఇంకో దగ్గరదైనా నార్మల్ ఫామ్ తీసుకోండి, మీ దానికి పెట్టి జిరాక్స్ తీసుకొని అయినా యూ కెన్ ఫిల్ ఇట్, అగైన్ ఫిల్ చేసి. లేని పక్షంలో మీరు ఆన్లైన్ లో కూడా మీ ఫామ్ ని నింపవచ్చు. ఆన్లైన్ లో ఫామ్ నింపినప్పుడు కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మీ ఇంటికి బిఎల్ఓ రాలేదు, బిఎల్ఓస్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బిఎల్ఓ సరిగా పనిచేయట్లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా లేదు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కి రావట్లేదు, వాళ్ళు ఇంటికి వచ్చినా కిందికి వస్తున్నా పైకి రావట్లేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. సో లెట్స్ నాట్ డిస్కస్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద బిఎల్ఓస్. వీ షుడ్ యాజ్ సిటిజన్స్, యాజ్ ఓటర్స్, మనం కూడా ప్రోయాక్టివ్ గా ముందుకెళ్ళి ఇట్లాంటి ఫార్మ్స్ ఎలా నింపగలుగుతాం ఒకటి. సెకండ్, ఇఫ్ ఎట్ ఆల్ మన దగ్గరికి రాలేదు, ఆన్లైన్ లోకి వెళ్ళి కూడా నింపే పరిస్థితి ఉంది. సో
ఇట్లాంటి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోకుండా జస్ట్ క్లెయిమింగ్ ఆన్ ఈ గవర్నమెంట్ మీద పోయడం అనేది సబబు కాదని నేను అనుకుంటాను. ఎట్ ద సేమ్ టైం ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను సమత గారు. ఎస్, అండ్ అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. శాస్త్రి గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఎస్, ముందుగా స్వామి గారు మీరు చెప్పండి. సో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ విషయంలో కూడా కాస్త గందరగోళం అయితే ఏర్పడుతుంది. నిజంగానే సమత గారు అన్నట్లు ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2002లో చేసిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ కాలేదు, ఇప్పుడే మళ్ళీ చేస్తున్నారు కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ మళ్ళీ 24కి లాస్ట్, ఈ లోపు కంప్లీట్ అయిపోవాలి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? బీఆర్ఎస్ నుంచి కూడా బిఎల్ఓ ఉండే ఉంటారు, వాళ్ళు కూడా చూసారు. మీ వరకు వచ్చిన సమస్యలు ఏంటి? ముందుగా మీకు జీనియస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మిత్రులు చెప్తున్నట్టుగా ఇది మొదటిసారి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటిసారి వచ్చింది ఏమి మాత్రం కాదు. 2002లో కూడా చేయడం జరిగింది, గతంలో చాలా సార్లు చేయడం జరిగింది. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది దేశవ్యాప్తంగా. వీళ్ళు రాజకీయ ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, దాదాపుగా 61 లక్షల ఓట్లు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ పెండింగ్ లో పెట్టిన ఓట్లు వాళ్ళు ఎప్పుడు వారు దాని గురించి తీర్మానం ఇస్తారు. దాదాపుగా అక్కడ చాలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఎవరు ఓటు నిరూపించుకోనికి. అవి కూడా ఇప్పటిదాకా ఎలాంటి తీర్పులు ప్రకటించలేదు. సుప్రీంకోర్టు కూడా ఒకటి చెప్పిన సందర్భంలో పశ్చిమ బెంగాల్ వారు సుప్రీంకోర్టు పోతే మీకు ఓడిపోయిన అభ్యర్థి అక్కడ తొలగించిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు ఉంటే మేము విచారణ జరిపిస్తామని చెప్పేది హామీ ఇచ్చేది. కానీ అది ఇప్పటిదాకా కూడా ముందుకు రాలేదు. అంటే మీరు పెండింగ్ లో పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున తొలగించడం మీరు చూస్తా ఉంటే చాలా జెన్యూన్ ఓట్లు కూడా వెళ్ళక చెప్తున్నట్టుగా రాజగోపాల్ గారిది ప్రముఖ న్యూస్ పత్రిక ఎడిటర్ గా పనిచేసి చాలా కాలం 30 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో వారు నివసించి వారు ఎప్పటి నుంచో వారి తండ్రికి తల్లికి వారికి కూడా ఓటు ఇప్పటికి చాలా సంవత్సరాలు వేసిన ఆ వ్యక్తిని కూడా తొలగించడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం, ఆరోపణ చేస్తా ఉన్నాం. అది నిజమని కూడా ఇలా కనపడతా ఉన్నది దేశవ్యాప్తంగా. నిజంగా బీజేపీ పార్టీ హడావుడిగా ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఇప్పుడు ముందుగా ఎలక్షన్ ఎప్పుడు ఉంటే ముందుగా చేసి అప్పుడు వచ్చే వరకు ఫైనల్ చేసి ఓటర్ ఎవరు కాకపోతే మళ్ళా వారికి మిస్ అయిపోతే వారు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్లో కావచ్చు హడావుడి చేసి వారి ఓట్లు తొలగించడం, ఆ ఓట్లు లేని వారికి సంక్షేమ పథకాలు ఆపివేయడం, ఓటర్ ఉంటేనే మీకు పాస్పోర్ట్ వస్తుందని దాన్ని లింకు పెట్టి రాజగోపాల్ గారికి ఎట్లయితే పాస్పోర్ట్ రిజెక్ట్ చేయడం జరిగిందో దేశవ్యాప్తంగా రేపు ఇదే జరగబోతా ఉన్నది. సంక్షేమ పథకాలందరికీ ఏదో పేరుతో కట్ చేయాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటర్లను తొలగిస్తే మంచిదే అని చెప్పేసి మీరు భావిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే ఈ బరువును మేము మొయ్యలేకపోతాము, ఏదో రకంగా ఓటర్లను తొలగించాలి, వీరికి సంక్షేమ పథకాలు అందకుండా చేయాలా, రేపు భవిష్యత్తులో వీరందరినీ కూడా నేరస్తులుగా, ఓటు లేకపోతే నేరస్తులుగా పరిగణించే అవకాశం కనపడుతుంది ఈ దేశంలో. వారిని సకాలంలో ఈ దేశంలో ఎవరు ఓటర్ ఈ ఎలిమినేషన్ కానీ ఈ పదంలో ఉన్నటువంటి జిగ్జాగ్ ఎంత కూడా అర్థం చేసుకొని నింపలేకపోయే వ్యక్తులు అంటే పేద ప్రజలు, చదువురాని వ్యక్తులు, వారి ఓటర్ను వారి అసలు ఎన్యుమరేషన్ ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చిందో రాదో కూడా వారి కూలిపోతుంటా ఉంటారు. ఎక్కడో వలస కార్మికులుగా బీహార్ నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎస్ఐఆర్ స్టార్ట్ అయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటి ఉంటదని, మనం ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఈ దేశంలో ఉన్నారు. ఇంకా నిరక్షరాస్యతతో ఉన్నది ఈ దేశం. 100% అక్షరాస్యత లేదు. కానీ ఇంత క్రిటికల్ గా పెట్టి ప్రజలను ఏదో రకంగా ఈ యొక్క దేశాన్ని అందిస్తున్న పొలాలకు, సంక్షేమ పథకాలకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఇలా కొనసాగిస్తా ఉన్నది. ఇది మొదటిసారి వచ్చింది కానప్పటికీ కానీ ఈసారి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా మీరు చూసినట్లయితే ఈరోజు
ఓటర్ గతంలో ఆధార్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఆధార్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే, ఇది తప్పనిసరి కాదు అని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అలా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, పిల్లవాడు పుట్టినప్పుడు ఏమైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా, ఇంకో ఏది తీసుకోవాలన్నా సంక్షేమ పథకాలకు కూడా ఈ రోజు ఇలా ఆధార్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. రేపు ఓటర్ కూడా ఓటర్ ఉంటేనే రేపు ఆధార్ వస్తుంది, కాబట్టి ఆధార్ ఉంటేనే పాస్పోర్ట్ వస్తుంది. ఈ ఆధార్ ఓటర్ ఉంటేనే, ఆధార్ ఉంటేనే, పాస్పోర్ట్ ఉంటేనే రేపు సంక్షేమ పథకాలు వస్తాయి. అవి అన్నిటికీ లింక్ పెడతారు, ప్రజల్ని ఇబ్బంది పెడతారు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగుతున్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రాంతం యొక్క ఐడియాలజీ మొత్తం బడుగు వర్గాలకు వ్యతిరేకంగా సంపన్నుల కోసం, ధనికుల కోసం, వ్యాపారస్తుల కోసమే పనిచేస్తా ఉందని మనకి మరొకసారి స్పష్టమైంది. మీరు చూస్తే ఇలా వారు నింపుకోగలిగారు, నేను కూడా నింపుకోగలుగుతా, కానీ నా ఫామ్ పెండింగ్ లో పెట్టచ్చు, ఆ ఫామ్ అప్రూవ్ చేయొచ్చు. ఇలాంటి అనుమానం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వారు బెంగాల్లో చేసింది, బీహార్ లో చేసింది అదే కనపడుతుంది. ఈ ప్రక్రియలో అనుమానం సస్పెక్టెడ్ గా వారికి ఓట్లు పడాయి, వీరు కళ్ళగట్టిన వేరుపాటి వ్యక్తులు అని అనుకున్నప్పుడు వారిని పెండింగ్ లో పెట్టి విచారణ పేరుతోటి కాలయాపన చేసి ఎలక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ప్రక్రియ కొనసాగుతామని చెప్తుంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు వచ్చి మేము సుప్రీంకోర్టు పోయినా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విషయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి అది చెప్తుంది. కాబట్టి ఇదంతా ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీకి ఓట్లు పడయి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ రకమైన ప్రక్రియతో వారి పెండింగ్ లో పెట్టి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నది. వీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత అవగాహన తీసుకొచ్చినా ఇలా పేద ప్రజలకు అవగాహన రాదు, వారికి తెలియదు. వారి ఇక్కడ వలస కార్మికులుగా ఈ దేశంలో ఉన్నారు, గల్ఫ్ దేశాలపై బతుకుతా ఉన్నారు. చదువుకోని వ్యక్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు కాబట్టి, నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉన్నది మన దేశంలో. కాబట్టి వీరు తీసుకొచ్చినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో, కాంట్రవర్సీ ఏదైతుందో, దీని పూర్తిగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేసే ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని ఏదో విధంగా నివృత్తి చేస్తారు. ఇలా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చురుకుగా వ్యవహరించకుండా, కొట్లాడకుండా ఇలా బీజేపీ పార్టీతో చేతులు కలిపి మాకు వెసులుబాటు కల్పిస్తే చాలు, ఇక్కడ ఈ రాష్ట్రంలో మేమున్నామని వీరు వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ మీరు ఏంటంటే ఓటు చోరీ చేస్తా ఉన్నది, ఓటును ఈ రకంగా చేస్తా ఉన్నది, మన సీటు చోరీ చేస్తా ఉన్నది, పార్టీలను కూడా చోరీ చేస్తా ఉన్నది. ఇలా చూస్తా ఉంటే శివసేన పార్టీ లాంటి కావచ్చు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఆమె వ్యతిరేకంగా కొట్లాడింది, పార్లమెంట్ లో చాలా గట్టిగా వినిపించింది వారి ఎంపీలతో అని చెప్తే ఆ పార్టీ కూడా స్ప్లిట్ చేసి తన తునకలు చేసి ఆ యొక్క పార్టీలను కూడా ముక్కలు చేసి వినకుండా చేస్తా ఉన్నది. అట్లా ఎలక్షన్ కమిషన్ లో కూడా మీరు చూస్తా ఉంటే వీళ్ళు గ్రిప్ లో చెప్పు చేతిలో పెట్టుకొని వ్యవహరిస్తా ఉన్నారు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిని లేకుండా చేసి వీరు మాత్రమే ఉండేటట్టుగా, ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేతలు వీళ్ళు మాత్రమే ఉండేటట్టుగా, జాతీయ పార్టీల నుంచి వీళ్ళు మాత్రమే ఉండేటట్టుగా చేసి వారిని కమిషన్ నియమించుకోవడం, ఆ కమిషన్ లో కూడా వీరు అనుకున్నట్టుగానే ఈ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్న ఈ జాతీయ పార్టీలు రెండు కూడా ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేసే కుట్ర. ఒక నిమిషం అండి స్వామి గారు, మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాము. సమిత గారు నేను వస్తాను, శాస్త్రి గారు మాట్లాడిన తర్వాత మీ సబ్మిషన్ వింటాను. శాస్త్రి గారు గుడ్ మార్నింగ్. సో ఒకటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత ఇంపార్టెంటో కూడా అందరికీ తెలుసు, బట్ ఈ విషయంలో చాలా గందరగోళం కనిపిస్తుంది. అటు 99% మేము ఫామ్స్ ఇచ్చేసామని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నా కూడా అసలు పార్టీల పరంగా చెప్పినట్లు చాలా మంది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్లేస్లో కూడా చదువుకొని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఈ ఫామ్స్ ఎలా నింపాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, చాలా మంది ఫామ్స్ రాలేవని ప్రజలే డైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నిజంగా ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ ఎక్కడ పడాలి? గందరగోళం అనేది ఫుల్ స్టాప్ అనేది ఉండదమ్మా. ఎందుకంటే ఈ భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్వార్థంతో బతుకు ఏంటి సిటిజన్షిప్ అనేది ఇచ్చుకోలేకపోయాడు. 75 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఏంటంటే 75 ఏళ్ళు అయిపోయినా ఒక యాక్ట్ చట్టం రాయడం చేత కాదు ఈ పొలిటికల్ పార్టీ. ఒక చట్టం చదవడం చేత కాదు, ఒక చట్టం సరిగ్గా రాయడం రాదు. ప్యాన్ నంబర్ అంటాడు, ఆధార్ నంబర్ అంటాడు, రేషన్ కార్డు నెంబర్ అంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అంటాడు, దిక్కుమాలి నెంబర్ అంటాడు. అప్పుడు మీకు సిటిజన్షిప్ నెంబర్ అనేది ఇవ్వలేకపోయారు. మీరు పొలిటికల్ పార్టీగా కొనుగొస్తారు. మీరు
కాంగ్రెస్ పార్టీ చట్టం రాసింది. ఏం రాసింది? దిక్కుమాల చట్టం. అనుకోవాలమ్మా, భారతంతో ఈ దేశాన్ని 115-120 కోట్ల మంది ప్రైవేట్ ప్రజలు ఉన్నారు. అది తిరిగి వీళ్ళకి ఇండియన్స్ కాదు వాళ్ళు. 140-150 కోట్ల 15-20 కోట్ల మంది భారతీయులు కాదు. కువైట్ కనీసం 10-12 లక్షల మంది వచ్చారు కువైట్ జరుగుతున్నప్పుడు, ఇరాక్ కువైట్ మాట్లాడతారు కదా. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి మాటకి పొలిటికల్ పార్టీ మా విధానం మీ అన్ని దిక్కులేని విధానాలు ఇవన్నీ. ఎవడడిగాడు? దేశం అంతా 130 కోట్ల మందికి సిటిజన్షిప్ కార్డు ఇవ్వండి, సోషల్ సర్వీస్, సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి. వియత్నాంలో మొన్న ఒక ఇండియన్ కి వ్యక్తి అడిగితే మీ ఐడెంటిటీ ఏంటంటే పాస్పోర్ట్ చూపిస్తారు, అది పాస్పోర్ట్ ఇండియన్ సిటిజన్షిప్ కాదన్నాడు ఆయన. 6 నెలలు జైలు శిక్ష చేస్తాడు. అండ్ ఆంధ్ర వాడిని ఏం మాట్లాడుతామంటే ఇప్పుడు సార్ వచ్చిందా అదే అసలు అదేం కాదమ్మా, ఇది ప్రాసెస్. వీళ్ళు ఇది చేయడం కూడా తప్ప. అందరూ అసలు ఏంటండి, ఇది ప్రాసెస్ కాదు. ఇది మీరు సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసలు సిటిజన్ బర్త్ తోనే బై బర్త్ అతనికి సర్వీస్ నెంబర్ ఇచ్చి తీరాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉండాలి. 15 కోట్ల మంది అంటే మాటలు కాదు. నేపాలీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్ అంతా ఎత్తికితే కనీసం 5-6 లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు దొరుకుతారు. 5-6 లక్షల మంది కంటే ఎక్కువ దొరుకుతారు. ఏమన్నా బోర్డర్లు కాపాడారా? బోర్డర్లు కాపాడాలా? గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదమ్మా. ప్రజలు ఆలోచించుకోవాల్సిన మనం ఎవరికి ఆలు ఫ్రై అంటారు చూడు, ఆలు ఫ్రై అవుతున్నాం. ఒకసారి ఒక పార్టీ వాడు వచ్చి ఫ్రై చేసి వెళ్ళిపోతాడు, ఇంకోవాడు వచ్చి ఇంకో ఫ్రై చేసి వెళ్ళిపోతాడు. ఆడికి తెలిసింది ఈడికి తెలిసింది ఆడికి తెలియదు. ప్రజల ముందు వచ్చి అరుపులు కేకలు పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు. సింపుల్ సోషల్ సెక్యూరిటీ నంబర్. అక్కడ కూర్చుని నలుగురున్నాడు, సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉందా? లేదు. నాకు లేదు. 115 కంట్రీలు తిరిగాను. ప్రతి కంట్రీకి సోషల్ సెక్యూరిటీ నంబర్ ఏడుస్తుంది. దిక్కుమాలని మిక్స్డ్ ఎకానమీ అని మొదలెట్టాం. మనం ఆర్థిక వ్యవస్థ లేదు భారతదేశానికి. ఆర్థిక వ్యవస్థనమ్మా, నేనే చెప్తున్నాను. భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమి లేదు అసలు. మిక్స్డ్ ఎకానమీ అంట. నేను హార్వర్డ్ లో చదివాను, స్టాన్ఫోర్డ్ లో చదివాను. ఎక్కడ నాకు ఇప్పటిదాకా అర్థశాస్త్రంలో ఇన్ని పుస్తకాలు రాశాను. ఆ మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థమే చావలేదు. అంటే మీరు చెప్పింది కూడా ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే మీరు అన్నట్లు ఈ సిటిజన్షిప్ కార్డు విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ ఆధార్ కార్డు వీటికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? అసలు అలాగమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏదో సర్రాన్ని పెట్టారు కానీ ఏంటి, వాళ్ళు మొబైల్ నంబర్ యాడ్ చేద్దామని ఆధార్ మొబైల్ నంబర్ యాడ్ చేయడానికి. అసలు మీ సోషల్ సెక్యూరిటీ నంబరే మీ మొబైల్ నంబర్. అలా తీసుకొచ్చి ఉంటే 110 కోట్ల మందికి మొబైల్ నంబర్లు ఉంటాయి. ఎవరికైతే మొబైల్ నెంబర్ లేదు అది లేదు. అది చిన్నపిల్లడైనా పెద్దడైనా సరే. ఒక్కొక్కరికి 2 నంబర్లు కూడా ఉండొచ్చు. సోషల్ సెక్యూరిటీ ఇంకా అవన్నీ ఉండమ్మా. సోషల్ సెక్యూరిటీ నంబర్ కదా, సోషల్ యాడ్ అయ్యాలి, ప్రతిదీ లింక్ అప్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి మీరు దేని లింక్ చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఆబ్జెక్టివ్ డిఫీట్ అవుతుంది ఏంటి? ఎలక్షన్ దాంట్లో ఆధార్ నెంబర్ ని మొబైల్ నెంబర్ ని యాడ్ చేస్తున్నారు. అదేంటి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎలక్షన్ దాంట్లో ఇప్పుడే యాడ్ చేస్తున్నారు. మరి తర్వాత పాన్ నెంబర్ ఇప్పుడే యాడ్ చేస్తారు, లేదా రేషన్ కార్డు ఎప్పుడు యాడ్ చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు యాడ్ చేస్తారు, లేదా రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఇవన్నీ అండి మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అసలు అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ నుంచి ఒక నెంబర్తో వెళ్ళిపోతుంది సోషల్ సెక్యూరిటీ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్లు అంటే దిక్కుమాలు ఏమి ఉండదు, టెక్నాలజీలో ఏమి ఉండదు. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేసి పెడుతుంది. 10 రోజులు అయిందంటే ఇంక 2-3 నెలల్లో మీరు అసలు టెక్నాలజీ రూత్లెస్, అది నిలబడదు. అది మన నాలెడ్జ్ ఏం నిలబడదు. అది వెళ్ళిపోతుంది కదా, రాసుకు వెళ్ళిపోతుంది. అది మరి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకుని సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చి, ఇది ఏం అవసరం లేదు. సోషల్ సెక్యూరిటీ నంబర్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని రాశారు, అది దిక్కుమాలిన యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే కూడా చదవడం చేత కాదు, రాయడం చేత కాదు. మీరందరూ ఉన్న మనందరం ఉద్యోగస్తులు 30% డబ్బులు కట్టి మళ్ళీ వస్తాం, మళ్ళీ అన్ని ట్యాక్సులు కడతాం. డబుల్ ట్యాక్సేషన్ 50%. నేను 54% కడుతున్నాను.
అంటే నాకు నాకు 30 రోజులు ఉంటే 16 రోజులు దేశం కోసం నాకు కష్టం ఇస్తున్నాను. మా ఇంటికి తీసుకెళ్లేది 14 రోజులే. అంతా నేను దేశానికి కట్టేస్తాను. ఇది ఎక్కడ ఇలాంటి ట్యాక్స్ తెచ్చేసి నేను ఒక ఆర్థికవేత్తని ఎక్కడ చూడలే. ఇది తప్పు అని చెప్పడానికి ఈ పార్టీలకు నోరు రాదు. ఏంటి 14 మొన్న వాళ్ళు ఎవరో ఆ అమ్మాయి ఎవరో కవిత అని అమ్మాయి చూడండి, ఆవిడ 1400 కోట్లు ఎవరో ఇచ్చారంట. అదేంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలిస్టులు ఇచ్చారు, మీ దగ్గర ఉందని. అసలు ఆవిడ ఎలా అంటుంది? ఆవిడ కూతురు కదా, అంటే జరిగిందని అర్థం కదా. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికి రైడ్ వేసేయాలి. దిక్కుమని ఆడలేరు. ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టేసి మోసం చేసేసి ఎంతకాలం చేసేస్తారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు అన్నట్లు సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదు, అదర్ కంట్రీస్ లో ప్రతి ఒక్కరికి ఇవి ఉన్నాయి. మన సైడ్ నిరూపించుకోవాలంటే ఏంటి? అలాగే ఏమి లేదమ్మా, ఏమి లేదు, దిక్కుమలు ఏమి లేదు. ఇప్పుడు బయట ఎక్కడైనా అరెస్ట్ అయ్యి ఏదైనా అయితే నా ఫారిన్ కంట్రీలో నాకు మొన్న ఇప్పుడు అదే చెప్తాను, వియత్నాం లో జడ్జి ఒప్పుకోలేదు. మీ సిటిజన్షిప్ అంటే పాస్పోర్ట్ ఈజ్ ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ యాజ్ పర్ ద యాక్ట్. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది ఏంటంటే ఇట్ ప్రూవ్స్ అవర్ సిటిజన్షిప్. ఆ సిటిజన్షిప్ ప్రూవ్ చేయనంత వరకు రేపొద్దున ఓపీటీ వాడు గవర్నమెంట్ అమెరికన్ కాంగ్రెస్ లో వాళ్ళు అమెండ్మెంట్ బిల్ పెట్టారు 211. ఆ అమెండ్మెంట్ బిల్ కనుక పాస్ అయిపోయింది అనుకోండి, మొత్తం మన వాళ్ళందరికీ ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోలేరు. మన ఇండియన్ అని చెప్పుకోవడం లేదు. పాస్పోర్ట్ ఒప్పుకోరు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అడిగితే మన దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు మనం ఇంకా దాని నుంచి కూడా అక్కడికి వెళ్ళాం, ఎలక్షన్ దాంట్లో సర్ర పెడతాం. మాకు తెలిసిన జ్ఞానం పరిజ్ఞానం మోకాళ్ళల్లో ఉంటుంది, మా మోకాళ్ళలో జ్ఞానంతోనే మేము చేస్తాం. అరే ఇది పార్టీలకు సంబంధించింది కాదురా బాబు, ఇది పొలిటికల్ పార్టీలు మాట్లాడే విషయం కాదు. ఇది ఒక దేశం నాగరికతకు సంబంధించి, ఒక దేశం వాడు నాగరికుడు అని చెప్పే ఒక ధ్రువపత్రం అది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు రాత్రి మనం డోర్ వేసే లోపల ఎంతమంది 9 ఫ్యామిలీ మెంబర్ అయితే 9 రాణిస్తాం. ఇంక ఎక్స్ట్రా వాడిని ఏమన్నా రాణిస్తావా? ఇంట్లో రాణిస్తామా? రానే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన భారతదేశంలో 15 కోట్ల మంది బయట వాళ్ళు ఉన్నారు. 15 ఇంకా ఎక్కువ ఉన్నారు. నా లెక్క ప్రకారం అయితే 20 కోట్ల మంది. బంగ్లాదేశ్ నుంచి 2.5 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. 2.5 కోట్ల పైన ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి పేర్లు మార్చేసుకున్నారు. పేర్లు మార్చేసుకుని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఏది కావాలంటే తీసేసుకున్నారు. ఎక్కడొక్కడ వెరిఫై చేయడం, ఇది వెరిఫై చేయడం కూడా కాదు. నేననేది ఏంటంటే రాష్ట్రంపై రాష్ట్రం మీరు నేషనల్ రిజిస్టర్ ఎన్ఆర్సీ అనేది వస్తుంది. కనీసం అదైనా కరెక్ట్ గా చేసిన బాగుండు. ఏదో ఒకటి కరెక్ట్ గా ఒక స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ. మనకి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ స్థితిగతి సరిగ్గా చేయడం లేదు. మళ్ళీ ఇక్కడ ఎదుగుతుంది. కానీ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ అక్కడ ఉన్న పార్టీలు ఉన్న వాళ్ళని అడగండి, మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఏంటంటే ఏం లేదు. ఆయన కూడా ఆ నలుగురు కూడా బయటకు వెళ్తే తెలుస్తుంది. అది నేను చెప్పేది ఏంటనేది అర్థమైపోతుంది. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది లేదు అసలు లేనప్పుడు, అసలుకే లేనప్పుడు మనం ఈ గీములు ఇవన్నీ అనవసరం. మీకు ఒక్క సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటే మొత్తం ఇంటిగ్రేట్ అయిపోతాయి. మీకు ఇప్పుడు బినామీలు ఉన్నారు, మొత్తం బినామీలు అందరూ మటాజ్ అయిపోతారు. ఎందుకంటే మీకు అన్ని ప్రతిదీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ తో యాడ్ అయి ఉంటుంది. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఉండదు. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ ఇల్లు కొనుక్కున్న, పొలం కొనుక్కున్న, ఏం కొనుక్కున్న, కారు కొనుక్కున్న, సైకిల్ కొనుక్కున్న, టీవీ కొనుక్కున్న, ఏం కొనుక్కున్న సోషల్ సెక్యూరిటీ నెంబరే. మొత్తం మీరు బంగారం కొన్నా సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఏది కొన్న, పెళ్లి చేసి వస్తువులు ఇచ్చేసిన, ఎక్స్పెండిచర్ చేసినా, ఏం చేసినా, పోయినా అంతా సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇది బర్త్ టు డెత్ సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇది కదా కావాల్సింది. చైనా వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇది? మనం మాట్లాడితే అన్ని చైనాతో కంపేర్ చేస్తాం కదా, కమ్యూనిస్ట్ కంట్రీతో. వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇది? వాళ్ళన్న ఒక 3,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఒక ఆర్మీ జనరల్ కి చేశారు, మరణ శిక్ష చేశారు. 3,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని వాడికి మరణ శిక్ష చేస్తారు. ఇక్కడ 1,000 కోట్లు తీసేస్తారు. లక్షల కోట్లు, 1,000 కోట్లు మాట తిందమ్మా, లక్షల కోట్లు.
ఫార్మర్ చీఫ్ మినిస్టర్ తమిళనాడు నుంచి 1,60,000 కోట్లు సంపాదించింది. చివరిలో బార్లిగింది నీళ్ళు తాగి బయట. ఓకే. అలా ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే స్ట్రీమ్ లైనింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ కాదు, స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ సిటిజన్షిప్. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ ది achievement and attainment and accomplishment of a citizen towards the his birthright. It is birthright. మన జన్మసిద్ధాన్ని వి గాట్ యు అండి. అధికారాన్ని కాదనుకుని దాన్ని కూడా మనం మాట్లాడడం, ఇలా అరుపులు కేకలు పెట్టి ఈ కాగితం వెళ్ళలేదు, వీడికి ఆ కాగితాలు ఎందుకు వెళ్ళాలి అసలు? ఒక మనిషిని రికగ్నైజ్ చేయండి, ఈయన సిటిజనా కాదా? యా, వి గాట్ యూ అండి. విల్ కన్సిడర్ ఇట్. ఒకసారి డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. ఒక్క నిమిషం అండి శాస్త్రి గారు. ఎస్, ఒక్క నిమిషం జితేందర్ గారు. ఎస్, సమత గారు చెప్పండి మీ సబ్మిషన్ ఏంటి. అండ్ ఇంకొకటి శాస్త్రి గారు చెప్పినట్లుగా కూడా నిజమే, ఒక సోషల్ సెక్యూరిటీ నంబర్ విషయంలో కూడా ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి ఒకసారి మీరు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. డెఫినెట్ గా శాస్త్రి గారు అద్భుతమైన ఇన్పుట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఇన్ ప్రాసెస్ అండి. మన 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో ఏది సాధించలేకపోయినాం మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మన 12 ఏళ్ల బీజేపీ పరిపాలన ప్రతి ఒక్క స్టెప్ వేసినప్పుడల్లా అడ్డంకులు. SIR చేద్దామంటే అది మేం చేసేది కాదు, అయినా అడ్డంకులు. ఇంకే NRC చేద్దామంటే అడ్డంకులు. ప్రతి ఒక్కటి లైక్ ఇది తప్పు 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 తప్పు. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేసి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్ ఏవైనా కూడా కలిసి ప్రజల కోసం ఆలోచించాలి. ఇప్పుడు మన శాస్త్రి గారు చెప్పినట్టు ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ ఆన్, డిబేటింగ్ ఆన్ ఈ పార్టీ నా పార్టీ అనేది కాకుండా మనం అందరం ఇక్కడ కూర్చున్నప్పుడు వాట్ ఇన్పుట్ ఈ 15 నిమిషాల్లో అర్ధగంట మనం డిస్కస్ చేసినప్పుడు మన ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ లో ఏమి బెనిఫిట్ గా మనం డిస్కస్ చేయగలుగుతాం, ఈ డిస్కషన్ ద్వారా ఏం ఇన్ఫరెన్స్ తీసుకొస్తున్నాం, ఏం గవర్నమెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఇట్లాంటి డిస్కస్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ శాస్త్రి గారు చెప్పినట్టు ఎన్నో ఈ రోజు కల్లా మనకి టువర్డ్స్ సిటిజన్షిప్, సోషల్ సెక్యూరిటీ నంబర్స్ రావాలి, సిటిజన్షిప్ ఐడెంటిటీ కార్డ్ రావాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్. ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు తప్పకుండా రావాలి. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ వీళ్ళకు కూడా ఎందుకు, వాళ్ళకి మన సిటిజన్షిప్ ఎందుకు ఇస్తామండి? మన సిటిజన్షిప్ ఎందుకు ఇస్తాము? అట్లానే బెనిఫిషియరీ స్కీమ్స్ కానీ, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మన వాళ్ళు ట్యాక్సులు కట్టిన తర్వాత మన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరే సిటిజన్స్ కి ఎందుకు ఇవ్వాలి? బయట దేశస్తులైన పాకిస్తాన్ వాళ్ళైనా, వేరే బంగ్లాదేశీలైనా ఎంతో మంది ఇన్ఫిల్ట్రేట్స్ ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియలు అనేది ముందుకెళ్ళాలి మనం. సో దాంట్లో వన్ ఆఫ్ ద స్మాల్ స్టెప్ ఇస్ సార్ లో కూడా చాలా థింగ్స్ మనకు కొంతవరకు స్క్రీన్ అవుట్ అవుతున్నాయి. ఇది కావాలని చేసింది, కొందరు కావాలని బై చాయిస్ గా కొందరు ఓట్స్ రిమూవ్ చేస్తున్నారని కొందరు చెప్తున్నారు. సో కావాలని ఎవరు చేస్తారండి? కావాలని చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ ఇక్కడ తెలంగాణలో ఉన్నది, గవర్నమెంట్ లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వేరే పార్టీ వాళ్ళ ఓట్లు తీసేస్తుందా? సో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి. అట్లాంటి అవకాశం ఉందా? సో అట్లాంటి అవకాశం నాకు తెలిసి అయితే ఉండదు. అండ్ మనం క్లెయిమ్ చేసుకోకపోతే మాత్రం మన ఓటు ఆ రోజు నోట్ కాకుండా ఉంటది, ఆ రోజు ఎన్రోల్ కాకుండా ఉంటది. మనం ఏ రోజు అయితే మనం ఫ్యాక్ట్ మనకి ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదు, మన ఓటు రాలేదు, ఫామ్ 6 ద్వారా ఆఫ్టర్ 1 month we can definitely get enrolled. ఫామ్ 6 ద్వారా మన ఐడెంటిటీ ఏదైనా, ఒక భారతదేశ సిటిజన్ అనే ఐడెంటిటీ ఏదైనా చూపించి మన ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫామ్ ఫిల్ చేసే అవకాశమే లేదు, ఫిల్ చేసే ఎడ్యుకేషనే లేదు, మన వాళ్ళు అంటారు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మా సార్ మీ స్టేజ్ వరకు సబ్మిట్ చేయాల్సిన ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్. కానీ ఒకటి బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒకటి సమత గారు, బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తి చేయట్లేదు. టైం చూస్తే దగ్గరకు వస్తుంది, 24 తారీఖు లాస్ట్. సో దీని విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కేంద్రం ఏమైనా పుష్ ఆన్ చేస్తుందా? ఈ టైం లైన్ ని పెంచే అవకాశం ఉందా? డెఫినెట్ గా. సో బిఎల్ఓలు చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళంతా కూడా పాపం వెళ్ళి చాలా మటుకు కూడా ఎఫిషియెంట్ గానే చేస్తున్నారు వాళ్ళు. సో దీంట్లో వాళ్ళను చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని సరిగా చేయట్లేదు. అసలు సిటిజన్ గా నీవేం చేస్తున్నావు?
అటు సిటిజన్ ఆన్లైన్ ఫామ్ ఉంది, నీకెళ్ళి ఒక ఎన్యూమరేషన్ తెచ్చుకునే అవకాశం ఉంది, పేపర్ వాళ్ళు ఒక ప్లేస్ లో కూర్చొని కూడా ఉంటున్నారు, నీ ఏరియాకి వచ్చి నీ బిఎల్ఓ ఎవరు అనేది కూడా డిస్ప్లే చేస్తుంది ఎవ్రీథింగ్. సో యాజ్ సిటిజన్ మనం కూడా ఒక ఎఫర్ట్ పెట్టాలి కదా, అందరు తీసుకొచ్చి బిఎల్ఓ ఇంటికి వచ్చి ఇవ్వాలి చేయాలి అంటే అది సక్రమంగా చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసి చేపిస్తుంది. అంటే ఇప్పుడు చేయలేకపోతున్నారంటే ఇన్ఎఫిషియెంట్ గానే వర్క్ చేస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నట్టే కదా. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఓవర్ దట్ అసలు సిస్టమే కరెక్ట్ తప్పు అనడము, ఆ సిస్టమే జరగద్దు అనడము, ఏదైనా ఒక స్టెప్ జరగాలి కదండి. ఇప్పుడు కామన్ సిటిజన్షిప్, సోషల్ సెక్యూరిటీ నంబర్ మన అందరికి కూడా కావాలా లేదా? సో అటువైపు మనకు సిటిజన్షిప్ రావాలనేదంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తేనే కదా, ప్రతి స్టెప్ లో ఆపేస్తే ఎట్లా? సో ఇది మా గవర్నమెంటో మీ గవర్నమెంటో ఎవరికి బెనిఫిట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎవరికి ఉన్నాయండి? ఎలక్షన్స్ ఈ రోజు ఎవరికి ఉన్నాయి? మనకు తెలంగాణలో అయితే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, మళ్ళీ ఇంకోటి ఏమైనా బెనిఫిట్స్ తీసేస్తామని అంటున్నారు. దానికి సంబంధించి మన సుప్రీంకోర్టు కూడా వెరీ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్ ఓటర్ ఐడితోనే మీకు బెనిఫిట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రిమూవ్ చేయడం జరగదు. సో దాని పరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా క్లియర్ గా చెప్పింది. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఫామ్ రాకపోతే ఫామ్ 6 ద్వారా మీరు మళ్ళీ మీ ఓట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఐడెంటిటీ ఇచ్చే ప్రయత్నంలో మనం ప్రతి దగ్గర అంటే ఏ ప్రక్రియ జరిగినా అడ్డుపడి మళ్ళీ చేసేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఉండేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ సో ఇన్ఎఫిషియెంట్ గా జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వందే కదండి. అట్లా అనొచ్చు కదా. సార్ 24 డేట్ లాస్ట్ డేట్ అంటున్నారు. 24 కంటే కూడా 24 ఇస్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ వాట్ ఎవర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ విచ్ హావ్ బీన్ గివెన్ టు ద పీపుల్. సో ఇఫ్ ఎట్ ఆల్ యువర్ అది ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఎన్యూమరేషన్ దిస్ విల్ కంటిన్యూ అంటిల్ అక్టోబర్ నవంబర్ వరకు కంటిన్యూ అవుతుందండి. సో ఒక క్లారిటీ పీపుల్ కి, నాయకుల కన్నా ఉండాలి కదా. పీపుల్ కంటే లేదు అనుకోండి, సరిగా గమనించలేదు అనుకోండి, కానీ నాయకుల కన్నా తెలియాలి కదా. ఇప్పుడు అక్టోబర్ నవంబర్ వరకు క్లియర్ గా మీరు ఆన్లైన్ లో ఫామ్ ఓపెన్ చేస్తేనే మీకు డిస్ప్లే కనిపిస్తుంది. ప్రతి ఒక్క పార్టీలో మీటింగ్స్ పెట్టి BLA 1 BLA 2 అని ఏజెంట్స్ కి ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళకి అసలు సబ్మిషన్ ఫామ్ ఎప్పటి వరకు ఉంది, డేట్స్ ఎన్రోల్మెంట్ ఎప్పటి వరకు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. అది కూడా లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా చేయాలి కదా. డూప్లికేట్ ఓట్స్, డెత్స్ ఇవన్నీ రిమూవ్ చేయాలా లేదా? కరెక్ట్ సిటిజన్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు వాడికి అవకాశం ఇవ్వాలా లేదా? సో ఇటువంటి అంటే తప్పకుండా మనము సరైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి. ఇమీడియట్ గా కాన్స్టిట్యూషన్ మార్చేసి చేసే అమెండ్మెంట్స్ చేసే అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఒక అవకాశం వచ్చింది. జితేందర్ గారు ఓకే అండి, ఒక నిమిషం అవకాశం ఉంటుంది. జితేందర్ గారు సబ్మిషన్ మెన్షన్ చేశారు ఏంటి? ఒకటండి, శాస్త్రి గారు మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఆయన బిజినెస్ మెన్ అంటున్నారు, పెద్ద అంటారు. దిక్కుమాలిన రాజ్యాంగం అనడం ఆయన విడ్రా చేసుకోవాలి. అసలు అందరం ఖండించాలి. ఇక్కడ రాజకీయ వ్యవస్థ నాయకులు తప్పులు చేస్తే రాజ్యాంగాన్ని తప్పు పట్టడం అనేది మీకు తప్పండి. అది మీరు చాలా రాంగ్ గా మాట్లాడారు. అది మీరు సజెషన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, దేశాన్ని బాగు చేసుకోవాలి. మనకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు 20 కోట్ల జనాభా ఉండే, 20 గ్రామాలకు విద్యుత్ లేకుండే. 800 సంవత్సరాలు ముస్లింస్ పరిపాలిస్తే 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆ రోజు అందుకున్నటువంటి నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు ఒక మేధావులై ఉండి తప్పు మాట్లాడడం మీరు విడ్రా చేసుకోవాలి. మీకు లేకపోతే భారతదేశంలో ఉండే ఒక నిమిషం మీరు అన్న పాయింట్ కి జితేందర్ గారు మీరు అన్న పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి ఆయన జవాబు చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి జితేందర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి శాస్త్రి గారు. ఏం రాకుండా రాజ్యాంగం అనే పదం లేదు, దిక్కుమాలి చట్టాలన్నారు. చట్టాలు కాదు, రాజ్యాంగం అన్నారు. రిపీట్ చూడండి. మీరు ఒక మేధావులైన ఇట్లనేనా బుద్ధి లేకుండా మాట్లాడతారు? రాజ్యాంగాన్ని గౌరవించే సిటిజన్ రాజ్యాంగం అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగం దిక్కుమాలి జితేందర్ గారు రికార్డ్స్ లో ఉన్న దాని ప్రకారం ఆయన చెప్పింది చట్ట ప్రకారం దిక్కుమాలిన చట్టం అన్నారు కానీ రాజ్యాంగం అనలేదు. రాజ్యాంగబద్ధంగా ఇంత ప్రాసెస్ గా వెళ్తున్నప్పుడు చట్టాన్ని అన్నారు ఆయన.
కాంగ్రెస్ రాజ్యాంగం అన్నాడు, రాసిన రాజ్యాంగం అన్నాడు. అలాగే తప్పు మాట నేను అనలేని మాట అలాగే అనలేని మాట తప్పది మీది. మీరు ఒకవేళ అలా వినుంటే కూడా అది కూడా విడ్రాలే, కానీ రాజ్యాంగాన్ని ఎప్పుడు అన్నేను సిటీ నువ్వు అన్నారు, మీరు అన్నారు, మీరు ఎస్ ఎస్ జితేందర్ గారు ఒక్క నిమిషం. ఆయన అన్నారండి, ఒక నిమిషం. ఆయన ఇప్పుడు కూడా అన్నారు, ఒకవేళ నేను అనుంటే విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన అన్నారు. సో ప్లీజ్ కంటిన్యూ. అనలేదు, మీరు విన్నారని మీరు అనుకున్నారు కాబట్టి ఎస్, దానికి ఆయన విత్డ్రా చేస్తున్నా అని చెప్పేశారు. ఒక్క నిమిషం శాస్త్రి కావాలి, మీరు చట్టాలు రాయాలి, మీరు జితేందర్ గారు మీరు కంటిన్యూ. దిక్కుమాల చట్టాలు ఏంటండి? ఆ దిక్కుమాల చట్టాలలో 20 వ్యాపారాలు చేస్తున్నాడు ఆయన. మీ వల్ల మీ వల్ల చేయలేకపోయిన మళ్ళీ మీకు నీకు అవసరం ఉంటే రాజకీయ నాయకుడుగా రాజ్యాంగం ఒక పార్టీ పెట్టుకో, రాజ్యాంగాన్ని మార్చు, నీకు సాధన అయితే చెయ్యి. ఏం మాటలండి అవి? ఒక డిబేట్ లో కూర్చొని రాజ్యాంగం అని చెప్పండి, నేను అన్నాను మాట అన్నారు. ఒక నిమిషం, ఆయన అనలేదని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి జితేందర్ గారు దానికి మనం మాట్లాడేసాము. మీరు పాయింట్ ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి, మనకి టైం తక్కువ ఉంది. యూపీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎందుకు ఎస్ఆర్ అనేది ఇంతకు ముందు ఒక లిస్ట్ తీసుకొని వచ్చేసేసి చనిపోయిన వాళ్ళు, ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అనేది చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఈ రోజు 100 చిక్కులు పెట్టారు. 95 తర్వాత ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి, తండ్రి ప్రూఫ్ చేయాలి, అమ్మ ప్రూఫ్ చేయాలి, ఆ తర్వాత అమ్మమ్మ ప్రూఫ్ చేయాలి, తాతయ్య ప్రూఫ్ చేయాలి, వాళ్ళ ఈపిక్ నంబర్ ఇవ్వాలి. 100 పెట్టారండి. వీళ్ళు చేసినట్టు ఏంది? 12 సంవత్సరాలు జరిగినటువంటి ఇబ్బందికరమైన భారతదేశంలో ఏంది? అన్ని పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి దూరిరండి బాగా పెద్ద ఎత్తున. వాస్తవం అది. వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బార్డర్ లో కాపాడలేకపోయినరు, వీళ్ళు వదిలేసిండ్రు. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 60,000 మందిని మన దగ్గర నుంచి పంపిస్తే ఈ 12 సంవత్సరాలలో 3,000 మందిని కూడా వీళ్ళు పంపించలేకపోయినారు దూరిన వాళ్ళని. ఏం పని చేస్తున్నారండి బీజేపీ ఉన్నటువంటి మోడీ గారికి ఎంతసేపు ఏ రాష్ట్రంలో ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఎంపీలను లాక్కోవాలి, ఎక్కడి నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవాలి, వారికి ఉన్నటువంటి ఆ అధికార దాహం తప్ప ఈ 12 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ దేశానికి మొత్తం నాశనం అయిపోయిందండి. గాంధీ గారు 12,000 కిలోమీటర్లు నడిచిండ్రు, నెహ్రూ గారి జీవితం అర్పించిండ్రు, నెహ్రూ గారి భార్య చనిపోయింది, గాంధీ గారి భార్య జైల్లో చనిపోయింది. ఆ స్వతంత్ర సమరయోధులు ఆ పోరాటం చేస్తే ఈ రోజు ఇక్కడ వరకు తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరం మూర్ఖులమే, దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం. కానీ రాజ్యాంగాన్ని కానీ ఆ పాత ఉన్నటువంటి నాయకులని కానీ అవమానించడం తప్పది, ఎవరైనా తప్పే. మనకు బుద్ధి లేకుండా ఈ రోజు కొత్త తరం 75 సంవత్సరాల వరకు ఇంకా మార్చుకోలేని చట్టాలు తీసుకురాలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము. 12 సంవత్సరాలలో మన మోదీ గారికి అవకాశం ఇస్తే వారు ఏం మార్చుకోలేకపోయారు, చేయలేకపోయారు. ఇప్పుడు ఎన్ఆర్సీ అనేది నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి కదా, అది ఉండాలి, మార్చుకోవాలి. మనం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అవకాశాలు ఇస్తే వారంతా ఈ దేశాన్ని అభివృద్ధి చేసిరు, చట్టాలు తెచ్చిరు. 12 సంవత్సరాలలో ఇంతసేపు విదేశీ పర్యటనలో మేక్ ఇన్ ఇండియా అనేది పోయింది, యూత్ కు ఉద్యోగాలు లేవు, రకరకాలుగా ఈ రోజు చెప్పుకుంటూ పోతే ఈ డిబేట్ కూడా సరిపోతుంది. నా దగ్గర అంత కంటెంట్ ఉంది. కానీ చేసుకోవాల్సిన అవకాశాలు ఉండే మోదీ గారు ఏమీ చేయలేదు. ఎంతసేపు ఈ శాస్త్ర సాంకేతిక రంగం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి టీవీ, రేడియో, మన్ కీ బాత్ అంటాడు, కూర్చుంటాడు. ఎంతసేపు ఆ టీవీలలో వస్తాడు, డిబేట్లు జరుపుతాడు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏం కావాలి? ఇప్పుడు ఇది ఉంది, ఓకే, ఈ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ని పక్షాన చేయాలి, సరైనటువంటి పార్లమెంట్ లో చర్చించాలి. మీ ఇష్టం వచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి, తప్పుడు రూల్స్ పెట్టి పార్లమెంట్ లో చర్చించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎక్కడండి ఈ రోజు ఎక్కడ కనీసం 40-50% కూడా ఫార్మ్స్ అందలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలు చేసినటువంటి ప్రక్రియని ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందులో నుంచి తీసేస్తారు వాళ్ళు నచ్చకపోతే. ఎక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందండి? ఎంతసేపు ఒక రాజు కింగ్డమ్ లాగా ఒక రాజు పరిపాలన నడుస్తుంది దేశంలో 12 సంవత్సరాల నుంచి. మొత్తం దళిద్రం చుట్టుకుంది. పెట్టుబడులు చూడండి 34% వస్తే ఈ రోజు 24% లో పడిపోయి. జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి, టైం తక్కువ ఉంది. శాస్త్రి గారు ఫైనల్ గా కంక్లూజన్ మీతోనే తీసుకుంటాను. స్వామి గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు బీజేపీ సమత గారు చెప్పినట్టుగా వాళ్ళకు పూర్తి అవేర్నెస్ ఉన్నది. కార్మికులకు కావచ్చు, పేదలకు కావచ్చు, చదువుకునే వ్యక్తులకు కూడా అవేర్నెస్ ఉన్నది. వారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే రాజకీయ నాయకులు మీరు తీసుకోండి అంటే వారు కార్మికులు పాపం వలసలు వేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంటికాడికి బియ్యం పోతారు, వాళ్ళు ఉండరు ఇక్కడ. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్ లో బతురు, కొంతమంది చెన్నైలో బతురు, రకరకాల
వినండి, వాళ్ళకి ఆన్లైన్ అంటే తెలియదండి. మీరు ఆన్లైన్ అనకండి. వాళ్ళకి ఆన్లైన్ అంటే తెలియదు. వాళ్ళ ఫోన్ అంటే ఈ మధ్య ఫోన్ వాడడం వచ్చు, కానీ వాళ్ళు మనం వాడినట్టు వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడలేరు. వాళ్ళకి ఆన్లైన్ అంటే తెలియదు, ఎట్లా ఓపెన్ చేసుకోవాలి. చాలా మందికి మళ్ళీ డెడికేటెడ్స్ తెలియదు. టైం ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, అక్టోబర్ నవంబర్ వరకు కూడా దీన్ని తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అన్నారు. ఈ రోజుకు 16% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 84% పెండింగ్ లో ఉంది. 84% పెండింగ్ లో ఉంది. దాదాపుగా 24వ తారీఖు అంటే దాదాపుగా మనకి ఇంకా 14 రోజుల సమయం మాత్రమే ఉన్నది ఈ రోజుకి. కాబట్టి ఎట్లా చేస్తారో చెప్పాలి. ఇంకోటి, ఇప్పుడు వారు మాట్లాడుతూ సిటిజన్ ఏదో ఒకటి జరగాలి కానీ సిటిజన్షిప్ లో మనము ఎవరనేది గుర్తించాలంటే ఏదో ఒక ప్రక్రియ జరగాలంటే ఇది పూర్తిగా ఓటర్ సంబంధించినటువంటిది. ఇది సిటిజన్షిప్ కు సంబంధించింది. ఇలా ఏమాత్రం కాదు. దీనికి దాన్ని లెగ్గుపెట్టి చూసే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం, కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఓటర్లను తొలగించే ప్రక్రియ మాత్రమే. ఏమంటున్నారంటే డూప్లికేట్ ఓటర్లను తొలగించండి, చనిపోయిన వ్యక్తులను తొలగించండి, కానీ నిజమైన ఓటర్లను, ఆ పేరుతో నిజమైన ఓటర్లను, ప్రతిపక్ష పార్టీ ఓటర్లను తొలగించే కుట్ర దాగి ఉందని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో అది వినిపిస్తా ఉన్నది, కనిపిస్తాను. సుప్రీంకోర్టు దాకా అంటే మీరు అన్నట్టు కూడా ఎన్యూమరేషన్ ప్రాసెస్ లో ఫేక్ ఓట్లు వెళ్ళాలి, కానీ ఉన్న వాళ్ళది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఉన్న ఓట్లు పోకూడదు అని చెప్తా ఉన్నాం. దానికి మా పార్టీ కూడా ప్రజలను శాస్త్రి గారు, ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండాలి, అవేర్నెస్ తోటి ఉండాలి. స్వామి గారు, ఓకే శాస్త్రి గారు, సంక్షేమ పథకాలు దక్కుతాయని చెప్పేసి కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాస్త్రి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. నేను చెప్పింది ఏంటంటే, భారతదేశ రాజ్యాంగం మనకన్నా ఒక పెద్ద రాజ్యాంగం, చాలా గొప్ప రాజ్యాంగం. దాంట్లో చట్టాలు రాజ్యాంగ ప్రకారం శాసనాలు నిర్మించే అవకాశం, అధికారం పార్లమెంట్ ఉంది. 70 ఏళ్లుగా వీళ్ళు సిటిజన్షిప్, రాజ్యాంగంలో ప్రస్తావించిన సిటిజన్షిప్ గురించి కరెక్ట్ గా దానికి అనుసంధానిస్తూ చట్టం తయారు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 70 ఏళ్ళు పరిపాలన. వాళ్ళు 12 ఏళ్ళు మోడీ గారు ఏం చేశారని అడుగుతున్నారు, కానీ 70 ఏళ్ళు మేమేం చేసామని చెప్పండి. ఆ 70 ఏళ్ళు మీరు చేసి ఉండంటే అసలు ఈ 12 ఏళ్ళు అడిగేది కాదు. 70 ఏళ్ళు మీరు చేయలేక ఈ 12 ఏళ్ళు, ఎందుకంటే మీకు చేయడం కాదు, 12 ఏళ్ళు చేసేది కనపడలేదు, కనబడదు కూడా మీకు. ఎందుకంటే 70 ఏళ్ళు నేను ఆ మాట ప్రకారం దిక్కుమాల చట్టాలు, ఎందుకంటే ఒక సిబిఐ యాక్ట్ రాసుకోలేకపోయింది. సిబిఐ యాక్ట్ హైకోర్టు, గౌహతి హైకోర్టు స్టే చేసింది, సిబిఐ యాక్ట్ స్టే చేసింది. దిక్కుమాల చట్టం ఎందుకంటారు, ఊరికనే అంటారు. అంటే రాసుకోకుండా కంప్లీట్ చేయండి ప్లీజ్. అయితే ఎందుకన్నానంటే సిబిఐ యాక్ట్ వాళ్ళు స్టే చేస్తుంది హైకోర్టు. రాత్రి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు, మా చట్టం స్టే చేస్తారు. అలాంటి చట్టాలు మీరు ఎలాంటి చట్టాలు రూపొందించారు? నేను అడిగేది ఒకటే, ఒక నాగరికతగా సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది నా జన్మసిద్ధ అధికారం. నేను 70 ఏళ్ళు అయిపోయినా కూడా అసలు దాని గురించి మాట్లాడడం. మేము ఇంకా ఎలక్షన్ దానికి సర్ గురించో, లేకపోతే ఓటర్ ఐ కార్డు గురించో, పాన్ కార్డు గురించో, ఆధార్ గురించి నేను అన్ని చెప్పాను కదా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అది ఇది ఎందుకు మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ సోషల్ సెక్యూరిటీ నెంబర్ మాకు ఎందుకు? అది అవసరం కదా. మీరే అన్నారు ట్రావెల్ డాక్యుమెంట్ అన్నారు. పాస్పోర్ట్ ఇది మేర్లీ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ నాట్ సిటిజన్షిప్ కాదన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎంక్వైరీలు చేస్తారు, దాని పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, ఇచ్చేస్తారు. మరి అవన్నీ చేసినప్పుడు పాస్పోర్ట్ ఉన్నాడికి ఓటర్ ఐ కార్డుకి ఎంత, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పార్టీలుగా మీ బాధ్యత మీరు వహించుకుంటారు. దిక్మాల రాజ్యాంగం అన్నారని ఈయన కావాలని నేను అన్నమాట. ప్లీజ్ టైం లేదు ఒక నిమిషం. ఆయన అనలేదని చెప్తున్నారు కదా. మీరు అపార్థం చేసుకుంటే మీకు ఆరాధన లేదండి, భారతదేశంలో ఉండే ఆరాధన. జితేంద్ర గారు ఒక్క నిమిషం. ఆయన అనలేదని చెప్పేసి అంటున్నారు. ఒక్క నిమిషం. ఓకే అండి, రైట్. శాస్త్రి గారు, ఓకే రైట్. టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కూడా ఇప్పుడు జూలై 24 కల్లా ఇవి ఫినిష్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. మరి దీనికి తగ్గట్టుగా ఆ రకంగా చర్యలు అయితే లేవు. అటు అధికారులేమో 99% మేము అందరికీ ఫామ్స్ ఇచ్చేస్తాము, వాటికి సంబంధించి ప్రాసెస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ చాలా మంది ప్రజలు బహిరంగానే చెప్తున్నారు, మాకు ఇంకా ఫామ్స్ రాలేవు, మేము ఏం చేయాలని చెప్పేసి, ఉంటుందా పోతుందా అని ఒక కన్ఫ్యూజన్, చాలా మంది భయపడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో నిజంగానే అధికారులు ఇంకేమైనా చర్యలు స్పీడప్ చేస్తారా, లేదంటే ఈసీ టైం లైన్ ఇంకేమైనా పెంచే ప్రయత్నాలు చేస్తుందా అనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.